ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్లో కూడా ముందంజలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈశాన్య భారతంలోని మణిపూర్లో మెజారిటీ సాధించే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. గోవాలో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించనున్న కమలదళం మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే సూచనలున్నట్లు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి చేరువలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో కూడా ముందంజలో ఉండనుందని తేలింది. గోవాలో 40 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఎన్డీటీవీ జరిపిన ఎగ్జిట్ పోల్స్ లో భాజపా 15 నుంచి 22, కాంగ్రెస్ 12 నుంచి 18, ఆమ్ ఆద్మీ పార్టీ 0 నుంచి 4 సీట్లు గెలవొచ్చని తేలింది. ఇతరులు 2 నుంచి 8 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో భాజపా 18, కాంగ్రెస్ 15, ఇతరులు 5, ఆప్ 2 చోట్ల గెలుస్తాయని తేలింది. ఇండియా టీవీ సి ఓటర్ సర్వేలో భాజపాకు 15 నుంచి 21, కాంగ్రెస్ 12 నుంచి 18, ఆప్ 0 నుంచి 4, ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో గెలుస్తాయని వెల్లడైంది. ఇండియా న్యూస్ ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్ లో భాజపా 15 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుండగా కాంగ్రెస్ 10, ఆమ్ ఆద్మీ 7, ఇతరులు 8 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. ఇండియా టుడే యాక్సిస్ సర్వేలో భాజపా అధికారాన్ని నిలబెట్టుకోనుందని తేలింది. కమలదళం 18 నుంచి 22, కాంగ్రెస్ 9 నుంచి 13, ఆప్ 0 నుంచి 2, ఇతరులు 4 నుంచి 9 స్థానాల్లో గెలుస్తారని వెల్లడైంది. ఇక 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్లో భాజపా సాధారణ మెజార్టీ సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. టుడే చాణక్య జరిపిన సర్వేలో భాజపా 53, కాంగ్రెస్ 15, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని తేలింది. ఇండియా టుడే యాక్సిస్ నిర్వహించిన సర్వేలో భాజపా 46 నుంచి 53, కాంగ్రెస్ 12 నుంచి 21, ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో విజయం సాధిస్తారనే అంచనాలు వెలువడ్డాయి. ఇండియా టుడే సి ఓటర్ జరిపిన సర్వేలో భాజపా 29 నుంచి 35, కాంగ్రెస్ 29 నుంచి 35, ఇతరులు 2 నుంచి 9 చోట్ల గెలుస్తారని తేలింది. మణిపూర్లో భాజపా తొలిసారి అధికారాన్ని దక్కించుకునే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తేల్చాయి. మొత్తం 60 స్థానాలకు భాజపా 25 నుంచి 31 చోట్ల గెలుస్తుందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. కాంగ్రెస్ 17 నుంచి 20, ఇతరులు 9 నుంచి 15 సీట్లు గెలుస్తారని వెల్లడైంది. సి ఓటర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో భాజపాకు 28, కాంగ్రెస్ కు 20, ఇతరులు 12 చోట్ల గెలుస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. ఇండియా టుడే యాక్సిస్ సర్వేలో మాత్రం కాంగ్రెస్ 30 నుంచి 36 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తేలింది. భాజపా 16 నుంచి 22, ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలుస్తారని వెల్లడైంది.